అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ యువశ్రీ. నేను శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం తెలుగు అధ్యయన శాఖలో సహాయ ఆచార్యులుగా పనిచేస్తున్నాను. పిఎం ఉషా ప్రాజెక్టులో భాగంగా కవిత్రయ భారతంలో ప్రతిబింబించే న్యాయ వ్యవస్థ అనే అంశం మీద నేను పరిశోధన చేస్తున్నాను. మరి ఈ పరిశోధనలో నేను మహాభారతంలో నుంచి సభాపర్వం, శాంతి పర్వం, ఆనుశాసనిక పర్వం 3 పర్వాలు నేను తీసుకోవడం జరిగింది. అయితే ఈ నా పరిశోధనలో ఒక భాగంగా నేనేం చేస్తున్నానంటే తిరుపతిలో ఉండేటటువంటి తిరుపతి వెలుపల ఉండేటటువంటి చాలామంది పండితులతో మాట్లాడుతున్నాను. అదేవిధంగా ఆచార్యులు, అధ్యాపకులతో, పురాణ ప్రవచనకారులతో, న్యాయవాదులతో నేను ఈ నా పరిశోధనకి సంబంధించినటువంటి మహాభారతం మీద అనేక సందేహాలను నేను నివృత్తి చేసుకుంటున్నాను వాళ్ళందరితో మాట్లాడి. అయితే మరి ఇది నాతోనే అంటే నేనొక్కటే తెలుసుకుంటే సరిపోదు. ఇది నేటి తరానికి కూడా అందజేయాలనేటటువంటి ఒక గట్టి సంకల్పంతో వారు చెప్పినటువంటి అమూల్యమైనటువంటి విషయాలను ఈ తరం దృష్టికి తీసుకురావాలనేటటువంటి ఒక సంకల్పాన్ని నేను పెట్టుకున్నాను. అందుకోసం ఈ విశ్లేషణాత్మకమైనటువంటి జ్ఞాన యజ్ఞానికి నేను శ్రీకారం చుట్టడం జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు నేను 15 మందితో మాట్లాడాను ఈ విషయంగా. ఈరోజు ఈ కార్యక్రమానికి పండితులు, విమర్శకులు, శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలోని తెలుగు శాఖ విశ్రాంతాచార్యులు, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత, గురుతుల్యులు ఆచార్య రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారిని ఈ కార్యక్రమానికి సాదరంగా, సగౌరవంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. నమస్కారం అండి గురువుగారు. గురుగారు, నేను ఈ మహాభారతాన్ని నా పరిశోధనకి నేను తీసుకోవడం జరిగింది. అంటే ఎప్పటి నుంచో పరిశోధన చేస్తే ఖచ్చితంగా మహాభారతం మీద ఒకటైనా పరిశోధన చేయాలని నాకు ఆలోచన ఉండేది. ఆ ఆలోచనకు మా పిఎం ఉషా ప్రాజెక్ట్ నాకు వేదిక అయింది చేయడానికి. అయితే ఇక్కడ నేను న్యాయ వ్యవస్థ అంటే ఆ రోజుల్లో ఎలా ఉండేది న్యాయ వ్యవస్థ, ఇప్పుడు ఈ సమాజానికి అది ఎంతవరకు వర్తిస్తూ ఉంది, అప్పుడు ఫాలో అయినటువంటి విధి విధానాలు కావచ్చు, అవన్నీ కూడా నేటి తరానికి అవి తెలియచేయాల అనే సంకల్పమే నాది మెయిన్. మరి ఇక్కడ నేను ఈరోజు మీతో మాట్లాడాలనుకున్నటువంటి విషయం ఏంటంటే సభాపర్వము, వినూత్న విశ్లేషణ అనే దాని మీద మాట్లాడాలనుకున్నాను. అయితే మనం ఈ చర్చలోకి వెళ్లే ముందు మహాభారతం గురించి ఒక 2 నిమిషాలు మీరు చెప్తే బాగుంటుంది అనుకుంటున్నాను. అలాగేమ్మా. ప్రియ సోదరి యువశ్రీ గారు, మీరు మహాభారతాన్ని పరిశోధన కోసం ఒక ప్రాజెక్టుగా తీసుకోవడం, అందులో న్యాయ వ్యవస్థను చేయడం ప్రపంచంలోని ఐతిహాసిక సాహిత్యానికి భారతదేశం ఇచ్చినటువంటి ఒక మహత్తరమైనటువంటి కానుక. మహాభారతం ఒక గొప్ప ఇతిహాసం. ఈ మహాభారతం మనకు క్రీస్తు పూర్వము 1400 సంవత్సరాలప్పుడు సంస్కృతంలో వచ్చింది. ఒకసారి వచ్చి ఆగిపోలేదు, అది కొన్ని శతాబ్దాలుగా అది విస్తృతి పొందుతూ వచ్చింది. మధ్యలో అనేక మంది జోక్యం చేసుకుని కథలు కల్పించి మహాభారతంలో కలుపుతూ వచ్చారని చెప్తున్నారు. అవన్నీ కూడా వ్యాస మహర్షి పేరుతో చాలా మందిలోకి వచ్చాయి. తెలుగులో మహాభారతము మధ్యయుగాలలో వచ్చింది. సంస్కృతంలో ప్రాచీన యుగంలో వస్తే తెలుగులో మధ్యయుగంలో వచ్చింది. నన్నయ్య, తిక్కన, ఎర్రన్ అనేవాళ్ళు 11-14 శతాబ్దాల మధ్య ఈ మహాభారతాన్ని తెలుగులోకి తీసుకొచ్చారు. ఇది మహాభారతం అనేక ఉపాఖ్యానాలతో నిండి ఉంది. ప్రధానమైన కథ ఒకటి ఉండగా అనేకమైన ఉపాఖ్యానాలతో నిండి రకరకాల సామాజిక జీవితాలను ప్రతిబింబిస్తూ ఉంది. అందుకని ఇది ఇతిహాసం అయింది. అంటే మహాభారతంలో ఉన్నదంతా సమాజంలో ఉంది, సమాజంలో లేనిది ఏది మహాభారతంలో లేదు అని. అంటే మహాభారతాన్ని మన పూర్వీకులు ఒక విజ్ఞాన సర్వస్వంగా భావించారని అర్థం. అనేక రకాల జీవితాలు, అనేక మనస్తత్వాలు, ఆయా కాలాలలో ఏ కాలంలో మన సమాజానికి ఏవైతే సూక్తులు, నీతులు అవసరం అనుకున్నారో వాటి సంబంధించిన కథలతో నిండి
మహాభారతం ఒక ఐతిహాసిక స్వభావాన్ని సంతరించుకున్నది. అందువల్ల మహాభారతంలో భూలోకంలో జరుగుతుంది, దేవలోకం వెళుతుంది, పాతాళాన్ని కూడా పోతుంది. ఈ లోకాన్ని వదిలిపెడితే కూడా భూలోకం మీద మనకు చాలా కథ నడుస్తుంది. అందులో రకరకాల మనుషులు ఉన్నారు, అనేక మానవ స్వభావాలు ఉన్నాయి. కాబట్టి మహాభారతం ప్రపంచానికి ఇచ్చినట్టు గొప్ప కానుక భారతదేశం వైపు నుంచి. నన్నయ్య గారి భారతం వచ్చి 1000 సంవత్సరాలు దాటిపోయింది. నన్నయ్య గారిదే సభాపర్వం. ఈ 1000 ఏళ్ల క్రితం వచ్చినటువంటి మహాభారతాన్ని ఈ 21వ శతాబ్దంలో, అంటే 11వ శతాబ్దంలో వచ్చిన భారతాన్ని ఈ సంవత్సరాల తర్వాత 21వ శతాబ్దంలో మనం అధ్యయనం చేసినప్పుడు అంటే దీన్ని మనం పునర్మూల్యాంకనం అంటాం. అంటే ఇప్పుడు సభలో మనం చూస్తే నారదుడికి ధర్మరాజుకి మధ్య కొంచెం సంవాదం జరుగుతుంది. అక్కడ నారదుడు ధర్మరాజుకి కొన్ని విషయాలు చెప్తాడు. ఏంటి అని అంటే నారదుడు అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, గురుగారు, అధికారుల జీతభత్యాల ప్రస్తావన అక్కడ వస్తుందన్నమాట. అంటే జీతాలు సక్రమంగా కానీ ఇవ్వకపోతే రాజు అనేటటువంటి వాడు కావచ్చు, అధికారంలో ఉండి ఎవరైనా సరే, అది అవినీతికి దారి తీస్తుంది అనేటటువంటి విషయము ఆ రోజుల్లోనే అక్కడ చెప్పడం జరిగింది. అది దాని గురించి కొంచెం తెలియజేయండి గురుగారు. చాలా విలువైన ప్రశ్న ఇది. మనకు సుమతి శతకంలో ఒక పద్యం ఉందమ్మా. అడిగిన జీతం మీయని మిడిమేలపు దొరను గొల్చి మిడుపుట కంటే వడిగల ఎద్దులు గట్టుక మడిదున్నక బ్రతకవచ్చు మహిళ సుమతి అని ఒక పద్యం ఉంది. రాజు మనం జీవించడానికి సరిపోయేంత జీతం ఇవ్వకపోతే ఆ ఉద్యోగాన్ని వదులుకొని వ్యవసాయం చేసుకొని బతకడం మేలు అని ఆ పద్యం చెప్తుంది. అంటే అప్పటికి వ్యవసాయం చాలా నమ్మదగిన వృత్తిగా ఉందని మనకు అర్థం అవుతుంది. 100 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి మాలపల్లి నవల, 1022లో వచ్చిన 1922లో వచ్చిన మాలపల్లి నవల, దళితులకు కడుపు నిండా తిండి పెడితే వాళ్ళు బాగా ఆరోగ్యంగా ఉంటారు, పని ఎక్కువగా చేస్తారు అని సంగదాస్ చెప్తాడు. కానీ ఆ గ్రామ మోతుబరి రైతులు, లేదయ్యా కూలీలకు సగం కడుపే నిండాలి, వాళ్ళు కడుపు నిండా తిండి పెడితే వాళ్ళు పడుకొని నిద్రపోతారు, పని చేయరు అంటాడు. అదొక సంఘర్షణ అన్నమాట. ఈ విషయాలన్నీ మనకు ఇందాక మీరు అడిగిన ప్రశ్నలో నాకు ధ్వనిస్తూ ఉన్నాయి. సభాపర్వం ప్రారంభంలోనే ఇది 2 ఆశ్వాసాల ఇది పర్వము. నారదుడు దేవలోకం నుంచి భూలోకానికి వస్తూ ఉంటాడు. మధ్యలో త్రిశంకు వర్గం అనేది ఒకటి ఉంటుంది. పాలిటీ అంటారు ఇంగ్లీష్లో, పొలిటికల్ సైన్స్. ఆయన రాజనీతి కొన్ని సూత్రాలు అడుగుతాడు. ఆయన ఏమేం చేస్తున్నావు అని. రైతులకు మంచి విత్తనాలు ఇస్తున్నావా, వైశ్యులకు సరిపడ డబ్బులు సమకూరుస్తున్నావా, బ్రాహ్మణులకు సక్రమంగా అన్ని సదుపాయాలు కల్పిస్తున్నావా, ఇలా రకరకాలుగా అడుగుతూ వచ్చి ఆఖరికి ఎవడతాడంటే మధ్యలోనే ఆయన ఒక ప్రశ్న అడుగుతాడు. కోటికి అనూనముగా తగు జీవితంబులు అయత్తము చేసి ఇత్తే దయ అయ్యయి కాలము తప్పకుండగన్. భృత్యకోటికి అనూనముగా తగు జీవితంబులు ఆయత్తము చేసి ఇత్తే దయన్ అయ్యయి కాలంబు తప్పకుండగన్. అంటే భృత్యులు అంటే ఉద్యోగులు, ఆయన దగ్గర పనిచేసేవాడు అని అర్థం. వాళ్ళకి జీవితములు అంటే జీతాలు అని అర్థం. వాళ్ళకి ఎంత జీతం అవసరమో అంత జీతం సకాలంలో అందిస్తున్నావా అని అడుగుతాడు నారదుడు. జీతం బాగా ఇవ్వాలి,
అది సకాలంలో ఇవ్వాలి. ఈ రెండు మనం ఈనాటికి కూడా మన ఉద్యోగులు నిరంతరం ప్రభుత్వం ఇంకా జీతాలు ఇవ్వలేదు, ఇంక్రిమెంట్లు ఇవ్వలేదు అని స్ట్రైకులు చేస్తున్నారు. నిన్న కూడా చాలా స్ట్రైకులు జరిగాయి. అంటే పని చేయించుకునే వాళ్ళకి ప్రతిఫలము ఇవ్వాలి, సరిపోయేంత ఇవ్వాలి, సకాలంలో ఇవ్వాలి. దీన్ని నారదుడు అడిగాడు ధర్మరాజును. సకాలంలో జీతాలు ఇవ్వకపోతే, సరిపోయినంత జీతం ఇవ్వకపోతే వచ్చే ప్రమాదం ఏమిటో కూడా నారదుడు అడిగాడు. తమ కనియేడు తరి జీతము కానక నవయు భటుల దౌర్గత్య విషాదములు ఏలిన వానికి అవశ్యము ఎగ్గొనరించును అతడు శక్రుండైనన్. ఇంద్రుడైనా సరే తమ దగ్గర పనిచేసే వాళ్ళకి ఇవ్వాల్సినంత జీతము ఇవ్వాల్సిన సమయంలో ఇవ్వకపోతే వాళ్ళు దారి తప్పుతారు, రాజుకు వాళ్ళు కీడు తలపెడతారు అని చెప్పాడు. ఇది అవశ్యము ఎగ్గొనరించు, రాజుకు చాలా చెడ్డ చేస్తుంది అని చెప్పాడు అన్నమాట. ఎప్పుడు తన దగ్గర పనిచేసే ఉద్యోగాలకు సరిపోయేంత జీతము ఇవ్వాల్సిన సమయంలో ఇవ్వకపోతే అది రాజుకు చెడ్డ చేస్తుంది అని రాజనీతిలో ఒక ముఖ్యమైన విభాగం అన్నమాట. తమ కార్యనిర్వహణ వ్యవస్థను జాగ్రత్తగా చూసుకోవాలి, వాళ్ళకి సరైన జీతాలు ఇవ్వాలి, సరైన సమయంలో ఇవ్వాలని మనకు భారతం నేర్పుతూ ఉంది.